హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అఖిల్ని. ఇప్పుడైతే మనం హైదరాబాద్ టు శబరిమల మహాపాదయాత్ర డే 30 ఈరోజు అయితే మనం కరూరు నుంచి అయితే బయలుదేరినాం. కరూరు అంటే కరూరు కాదు, కరూరు నుంచి ఒక 5 కిలోమీటర్స్ అవుతుంది ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరు అంటే ఊరు లేదు, అది మన అడవి లెక్క ఉంటుంది. ఇగో వెనకాల మొత్తం మనకి ఎట్లుంది, ఒక చూడడానికి ఏం లేదు, మొత్తం అడవి. మన ఎడారి ఉంటుంది. ఎడారి అంటే ఏం ఉండే, చెట్టు తప్పించి ఇంకేం ఉండే. అంటే ఊరు లేదు, ఏం లేదు. ఆ మధ్యలో ఉంటుంది ఒకటి, మనకు రైట్ సైడ్లో షెడ్ ఉంటుంది, ఒక గోదాం. ఆ గోదాం కాడ రాత్రి ఆల్ట్ అయినాం. ఆ ఆల్ట్ దగ్గర నుంచి ఇప్పుడు మనకి అరకుర్చికి మనకి 21 కిలోమీటర్స్ వస్తుంది, 21.5 కిలోమీటర్స్ వస్తుంది. మేము ఆల్రెడీ ఎంత వచ్చేసామంటే, మాకు ఈ నుంచి 3 కిలోమీటర్స్ ఉంది ఇంకా, అంటే 18 కిలోమీటర్స్ వచ్చేసాం అనుకుంటా నాకు తెలిసి. ఇప్పుడు మేము ఈ నుంచి రైట్ తీసుకోవాలి. జర డేంజర్ రోడ్, అందుకనే నేను వీడియో పొద్దుల నుంచి మనం, ఎందుకంటే ఇదే రోడ్లో పోయినసారి జర వేరే ఇన్సిడెంట్స్ అయింది, అందుకని మేము జర భయంతో ఎందుకని చెప్పి తీసుకుంటలే వీడియోలు. ఇక ఇన్నే మన హైవే ఎండింగ్ అయిపోతుందని చెప్పి మళ్ళీ తీసేసుకున్నాం. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అట్లనే పాదయాత్ర పోయేటోళ్ళకి ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయాలి. ఫస్ట్ టైం పోయేటోళ్ళకి జర ఏ రోడ్ డేంజర్ ఉంటుంది, ఏ రోడ్ డేంజర్ ఉండవు అన్నీ తెలుస్తూ ఉంటుంది. ఇంకోటి ఏ షార్ట్ కట్స్ ఉంటాయి, అవన్నీ తెలుస్తాయి. ఇప్పుడు ఈరోజు షార్ట్ కట్ రూటే మనం వెళ్తాం. స్ట్రైట్ పోయినామంటే మనకు 5 కిలోమీటర్స్ ఉంటుంది, షార్ట్ కట్ పోయినామంటే మనకు 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఈరోజు అంటే అరకుర్చి అనేది ఊరు కాడ. ఇంకా 2 డేస్ అయితే మనకి హైవే అనేది ఎండ్ అయిపోతుంది. రిస్క్ అనేది ఉండదు ఏరియా. అంటే మనకి పెద్ద పెద్ద బండ్లు రావు, మనకి లారీలు అవన్నీ రావు. ఓన్లీ శబరిమల అయ్యప్ప స్వామి బండ్లే వస్తాయి. అవే దాకితే మాకు ఇంకేం దాకాయి కూడా దాకాయి. ఏవో 2-3 చిన్న చిన్న బండ్లు ఉంటాయి అంతే, ఇంకేం లేవు. స్వాములందరికీ కూలైనా ఉంది. వెదర్ అయితే జర్ర వర్షం పడే స్టేజ్లు ఉంది అంతే. వర్షం అంటే జర పడేటట్టుంది. జర మనకి సూర్యుడు అనేది ఈరోజు రాలేడు. రాకపోతే ఇబ్బంది, జర అంటే నాకు ఇబ్బంది, వేరే వాళ్ళకి ఏమైనా తెలియదు. చూడండి ఈరోజు ఎట్లుందో మొత్తం ఖాళీ. అదే స్వామిని చక్కగా పోతుంది. గురించి మనకి స్ట్రైట్కి వెళ్తే ఇక్కడ వస్తుంది. మనకి ఇక్కడ రైట్ కొట్టినామంటే విలేజ్ లోపల నుంచి పోతాం. అంటే ఊరు లోపల నుంచి పోయినామంటే మనకి 1.5 కిలోమీటర్స్ 2 కిలోమీటర్స్ తక్కువ అవుతుంది మనకి. ఇక్కడ రైట్ వెళ్ళిపోవాలి మనం ప్రతి ఒక్కరు. ఒక 6 కిలోమీటర్స్ 7 కిలోమీటర్స్ బ్యాక్ మనకి ఏమైందంటే, పోయినసారి ఇద్దరు ఒక వేరే ఇన్సిడెంట్స్ అయినాయి. దానివల్ల గురుస్వామి మొత్తం డిసప్పాయింట్ ఉండి, ఈసారి ఏం లేదంటే స్ట్రిక్ట్గా ఏం చేసిండు, ప్రతి ఒక్కరు రేడియం వేసుకొని వెళ్ళాలని మాకన్నా ముందే 4 గంటలకు లేచి కూర్చొని మన ఆల్ట్ ముందు కూర్చొని ప్రతి ఒక్క రేడియం వేసుకుంటారా అని చెక్ చేసిండు. ఈరోజు చాలా స్ట్రిక్ట్ ఉన్నాడు గురుస్వామి. నేను చూసినా కదా, చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు ఈరోజు గురుస్వామి. ఎందుకంటే పోయినసారి అయినా ఇన్సిడెంట్స్ ఇంకా మా గురుస్వామి కళ్ళల్లో తిరుగుతుంది అనుకుంటా నాకు తెలిసినంత వరకు అయితే. ఇప్పటివరకు అయితే ఏ స్వామికి ఏం ఇబ్బంది కాకుండా ఉన్నది, అంతా మన అయ్యప్ప స్వామి దయవల్లనే జర. ఎందుకంటే పోయినసారి అయినా 3 ఇన్సిడెంట్స్ అయినాయి. ఆ 3 ఇన్సిడెంట్స్లో జర గురుస్వామి చాలా డిసప్పాయింట్ అయ్యింది. అందుకని ఎట్లా ఉంటుందంటే, ఇట్లా పాటలను కూడా మంచిగా టైంపాస్ చేసుకుంటా పోతూ ఉంటారు ప్రతి ఒక్క స్వామిలు. ఈ స్వామి మన టింకు స్వామి కాదు అంటుంది, ఆయన ఎప్పుడు పాటలు విన్నాడు అనుకో మంచిగా ఉంటుంది. పాటలు కూడా పోతుంటే టైంపాస్ అయితే ఉంటుంది మనకి. అంటే టైం అనేది అర్థం కాదు, వెళ్ళిపోతూనే ఉంటుంది. పాట అనేది దబ్బున సాగుతుంది అట్లా. ఇప్పుడైతే మనం అరకుర్చికి అయితే వచ్చేసాం. ఈ నుంచి మనకి ఎంత ఉందంటే 2 కిలోమీటర్స్ ఉంటుంది దాదాపు. మనకి మొత్తం పాత ఆల్ట్ కాదు, పాతది మనకు ఒకటి టెంపుల్ ఉండే. ఈసారి కొబ్బరి తోట అంట. మనకి మధ్యాహ్నం కూడా ఈరోజు పూజ గట్టే లేదు, ఎందుకంటే మనకి సాయంత్రం పెడుతుండు ఒక స్వామి ఉండడు. మనకి సాయంత్రం జర పెద్దపడి పూజ, డైలీ పూజ కన్నా జర పెద్దపడి పూజ అవుతుంది ఈరోజు. అందుకని ఈరోజు మార్నింగ్ మధ్యాహ్నం పెట్టలే పూజ, సాయంత్రం పెట్టిరు పూజ. అరకుర్చి ఇక్కడికి వచ్చేసాం. కావాలి కదా అందరు ఫ్యామిలీ డ్రెస్ వేసుకోరు. మనం సాయంత్రం వాళ్ళకి వెళ్తున్నాం. అరకుర్చి నుంచి మనం అట్టిపెట్టి కొట్టాయికి అయితే వెళ్ళిపోతున్నాం. మనకి 9 కిలోమీటర్స్ ఉంటుంది, 9.5. ఇక మేము 3 o'clockకి వెళ్ళినాం ఈరోజు. ఎందుకంటే మనకు సాయంత్రం పూజ ఈరోజు. మనకి ఆ టోల్గేట్ పక్కనే ఉంటుంది, పూజ ఉంటుంది, పెద్ద పడి పూజ ఈరోజు మనకి. అందుకని డబ్బుని వెళ్ళి పూజ చేసేసుకొని ఇంకా రేపు మనం పళని వెళ్తాం. మన పళని తెలుసు కదా, డబ్బున ఆల్ట్ కొట్టేసి 23 కిలోమీటర్స్ ఉంటుంది రేపు. మళ్ళీ ఆ నుంచి పళని 58 or 78 కిలోమీటర్స్ ఉంటుంది. పళనికి వెళ్ళిపోవాలి.
అయితే అంటే ప్రతిరోజు వస్తాడు ఇట్లా మనకి చూపిస్తూ ఉంటాడు. అంటే మనకి ఎవరు ఎట్లా నడుస్తారు అవన్నీ తెలుసుకుంటూ ఉంటాడు గురుస్వామి. మా గురుస్వామి ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఉంటాడు మా గురుస్వామి. ఇట్లా గురుస్వామి సాంశాన గురుస్వామి అందరికి ఇలా ఆడుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరు ఆడుకొని ఉందని చెప్పి అందరు ఆడుకుంటారు. ఇట్లా ప్రతి ఒక్కరిని గురుస్వామి అడుగుతూ ఉంటాడు. అయ్యప్ప పాదం భగవతే ఉయ్యాల ఊపుకుంటే చాలా ఆడుతున్నాడు. నేను ఇసుకలో పెడతాను అప్పుడు ఇప్పుడు అందరు ఆడుకునే ఉన్నారు. ఇప్పుడైతే మనం ఆల్ట్ కాడికి వచ్చి చేసాం. ఇక వర్షం ఏమంతా వాళ్ళే ఏదో పడతా అనుకున్నాను, పడలే. వర్షం పడతా అనుకున్నా అని ఏమంతా వాళ్ళే జర సేఫ్. ఎందుకంటే ఎందుకు సేఫ్ అంటే ఇప్పుడు మనం చెప్పులు వేసుకొని ఉంటారు చాలా మంది ఉంటారు. వాళ్ళకి ఏమైతే అంటే రాసుకోవుతుంది మన కాళ్ళు కింద అట్లని. ఇక మిగతా వాళ్ళకైతే మనకు తెలియదు. ఎందుకంటే నాకు పోయినసారి ఎక్స్పీరియన్స్ ఉన్నందుకు నేను చెప్తాను ఇప్పుడు కరెక్ట్ మనకి టోల్గేట్ పక్కనే చూపించేస్తా. మనకి ఈ టోల్గేట్ ఉందా, ఈ టోల్గేట్ పక్కనే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉందా షెడ్స్, ఈ షెడ్లోనే మనకి ఆల్ట్. ఈరోజు మార్నింగ్ పడి పూజ కావాలి. ఇప్పుడు పడి పూజ అవుతుంది. ఇప్పుడు మనకి పోయిన స్నానం చేసుకొని పడి పూజ చేసుకొని పండుకొని రేపు మార్నింగ్ మనకి పల్లెని ఉంటుంది. జర దెబ్బ వెళ్ళిపోయి మనం పల్లెనికి వెళ్ళిపోవాలి. పల్లెనే జర రష్ ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎవరైనా మన ఛానల్ని కొత్త చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలానే పాదయాత్ర వీడియోలు ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఏడా వెదర్ ఎట్లుంటుంది, ఏడా రోడ్ ఎట్లుంటాయి, ఎట్లుంటుంది అనేది ప్రతి ఒక్కటి తెలుస్తూ ఉంటుంది పాదయాత్రలో. ఫస్ట్ టైం పోయిన పోతా అనేటోళ్ళకి షేర్ చేయరు, పోయిన వాళ్ళకి షేర్ చేయకూరి. స్వామి శరణమయ్యప్ప స్వామి. టోయిలెట్ పక్కనే మనకి ఆల్ట్. అన్నీ వేసి పెట్టేసి కానీ వర్షం పడుతుంది. ఇగో జర ఇబ్బంది.